नमः कृष्णाय नीलाय शिखिकण्ठनिभाय च नमो नीलमधुकाय नीलोत्पलनिभाय च गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मं तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री मात्रे नमः వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో నుండి తన సంచారం ముగించుకొని క్రోధీనామ సంవత్సరంలో చివరి రోజు మీనరాశిలో ప్రవేశిస్తున్న శని యొక్క గోచారం గురించి తెలుసుకుందాం. మీనరాశిలో శని గోచారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి? ఎందుకంటే శని భగవానుడు అంటేనే మన అందరికీ తెలుసు కర్మకారకుడు. అందరం కూడా ఏళ్ళనాటి శని అంటేనే ప్రతి 7.5 సంవత్సరాల కాలంలో చాలా మంది దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, భయభ్రాంతులు కలుగజేస్తూ ఉంటారు. సహజంగా ఏంటంటే మీనరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు కుంభరాశి వారికి లాస్ట్ స్టేజ్లో ఏలినాటి శని ఉంటుంది. మీనరాశి వారికి రెండవ స్టేజ్లో ఏలినాటి శని ఉంటుంది. మేషరాశి వారికి ప్రారంభం అవుతుంది. కాబట్టి సహజంగా ఈ రాశిలో శని సంచారమే చేస్తున్నాడు. ఆల్రెడీ కూడా మనకి అదే రోజే షష్టగ్రహ కూటం ఏర్పడుతోంది. రాహు కూడా అదే పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మీనరాశి అంటేనే మనందరికీ తెలుసు న్యాచురల్ జోడియాక్ సైన్లో 12వ రాశి, రాశ్యాధిపతి గురువు, జలతత్వ రాశి, విశ్వభావ రాశి కూడా. శని భగవానుడు అంటేనే మనందరికీ తెలుసు కొంచెం ఒక కర్మకారకుడు అనమాట. ఈ కర్మకారకుడు ఏం చేస్తాడంటే ఈయన మనకి ఒక లెసన్స్ నేర్పుతాడు. ఈ ఏలినాటి శని ప్రభావంలో లెసన్స్ ఎక్కువగా నేర్పుతాడు. సహజంగా రెండవ దశలో ఎలా ఉంటుందంటే కొంచెం రాశిలోనే నడుస్తుంది కాబట్టి కొంచెం దేహానికి సంబంధించిన సమస్యలు రావటం కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలు, సోదర సంబంధమైన విషయాలు, వృత్తి సంబంధమైన విషయాలు, వివాహ జీవిత సంబంధమైన విషయాలు, ముఖ్యమైన జీవితాలన్నిటి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈయన ఏంటంటే గతంలో చేసిన మన కర్మలకి శుభాశుభ కర్మల్ని ఫలితాలు రెండు కూడా అనుభవింపజేస్తాడు. ఒక చెడు చేస్తాడనే కాదు, శుభములు కూడా ఇస్తాడు. సత్కర్మలు చేస్తే జీవిత పాఠాలను నేర్పుతాడనమాట. అంటే గతంలో ఉన్న మన కర్మల అప్పుల నుండి అన్ని విముక్తులు చేస్తాడు ఈ దశలో అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా. ఎందుకంటే మనం జీవితంలో ఖచ్చితంగా మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఈ శని అయ్యేటప్పటికి, ఏళ్ళనాటి శని పూర్తయ్యేటప్పటికి. అదే కాకుండా మన జన్మ జాతకంలో ఇది మన గోచారంలో మాత్రమే జరిగేది. అంటే చంద్రుడు రాశిలో జరిగేది. కానీ జన్మ జాతకం అంటే మనం పుట్టినప్పుడు మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి శని యోగకారకుడా. అలాగే రవి ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు మనం జన్మించినప్పుడు జన్మ జాతకంలో దాని ప్రకారం కూడా మన ఫలితాల్లో ప్రయోజనకరంగా ఉండొచ్చు. అవి దుస్థానంలో ఉండుంటే కనుక ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. అంటే చాలా మటుకు అంటే మనం చేసిన కృషి మీద, మన న్యాయ నిర్ణేత మీద, మన శ్రమ మీద ఆధారపడి ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఈయనేంటంటే అలాగే జన్మ జాతకంలో గనక శని యోగకారకుడుగా ఉన్నాడనుకోండి, మనకి కీర్తి, గౌరవం, రాజకీయ ప్రభావం, పదోన్నతి ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు. గుర్తింపు రావటం, వృత్తిపరమైన అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. వివాహం గాని మనకి వివాహం చేస్తాడు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అదే ఒకవేళ శని గనక దుస్థానంలో ఉంటే 6, 8, 12 స్థానాల్లో ఉన్న లగ్నాధిపతి వచ్చి దుస్థానాల్లో పడ్డా కూడా కొంచెం ఈ సమయంలో శని దశ నడుస్తున్నా, శని అంతర్దశలు నడుస్తున్నా కొంచెం ఫలితాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం మీనరాశి వారికి చూసినప్పుడు ఈ మీనరాశి వారికి ఏమయ్యాడు? లాభాధిపతి, వ్యయాధిపతి అయ్యి రాశిలో సంచారం చేస్తున్నాడు. లాభ వ్యయాధిపతి రాశిలో సంచారం. ఈ రాశి అంటేనే మనం కూడా వారికి ఉత్తరాభాద్ర 4 పాదాలు, పూర్వభాద్ర 4వ పాదం, రేవతి 4వ పాదం వాళ్ళు మనకి మీనరాశి వారి కింద వస్తారు. వీరికి ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఫస్ట్ టైం మొదటిసారి వచ్చిందనుకోని ఏలినాటి శని, అప్పుడు కొంచెం ప్రభావం కొంచెం బలంగా ఉంటుంది. అదే ఎవరికైనా జాతకంలో రెండోసారి వచ్చిన వాళ్ళకి అంటే 30 ఏళ్ళు దాటాక 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కొంచెం శక్తి బలహీనంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సహజంగా ఏలినాటి శని వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే అనారోగ్యం, శారీరకంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొంచెం సమస్యలు రావటం గానీ, వైవాహిక జీవితంలో ప్రతికూలత రావటం, అనుకూలంగా లేకపోతే
అలాగే కుటుంబ సంబంధాలు, కమ్యూనికేషన్ విషయాలు, మన చుట్టూ వాళ్ళ సహాయ సహకారాలు లభించడం ఇలాంటి విషయాల్లో కొంచెం మనకి ఇబ్బందిని కలగజేస్తాడని చెప్పవచ్చు. అంటే ఇబ్బంది కలగజేస్తాడని తెలుసు కాబట్టి మనం ఏం చేయాలండి? ఇబ్బందిని అనుభవించాలా అంటే మనం మన కర్మని యాక్సెప్ట్ చేసి దాన్ని తగ్గించి కూడా మనం మార్చుకుంటానికి మనం ఎప్పుడైతే రియలైజేషన్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆయన దాని ప్రభావాన్ని తగ్గిస్తాడనమాట. ఇప్పుడు మీనరాశి వారి లక్షణాలేంటి అసలు? మీనరాశి అంటేనే మనం ఇందాక చెప్పుకున్నాం పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు అంటే శని నక్షత్రం, గురు నక్షత్రం, బుధ నక్షత్రం, అండ్ రేవతి నక్షత్రం కలిగి ఉంటారు. రాశ్యాధిపతి గురువు. వీరికి శని లాభాధిపతి, వ్యయాధిపతి అయ్యాడు. లాభాధిపతి, వ్యయాధిపతి రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ మీనరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే మత సంబంధమైన కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక విషయాలు, కవిత్వ సంబంధమైన విషయాలు, కొంచెం ఊహాల్లో వ్యవహరించడం. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ ఉచ్చస్థితి పొందుతాడు. అనుబంధం, నీటితో కూడిన వైద్యం చేసేవాళ్ళు గాని, వైద్యస్తులు గాని, అలాగే ఫారిన్ సంబంధమైన విషయాలు, మత్తు పానీయాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలాంటివన్నీ కలిగి ఉంటారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళకి ఈ శని భగవానుడు లగ్నంలో రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంటే రాశి అంటే ఏంటి? మనకి ఈయన రాశి భావం చూస్తే గనుక ఒక జాతకుని యొక్క దేహ స్థితి, శారీరక సుఖాల గురించి తెలుస్తుందన్నమాట. మనం ఇందాక అనుకున్నట్టుగా రాష్ట్రాధిపతి అయిన గురువు వ్యక్తిగత జాతకంలో ఎక్కడున్నాడు? ఎందుకంటే ఇప్పుడు మనకి మూడో రాశిలో తృతీయంలో సంచారం చేస్తున్నాడు పరాక్రమంలో. ఈయన దృష్టి కూడా మూడవ భావమైన వృషభ రాశి మీద ఉంది. సప్తమ దృష్టి కన్యా రాశి మీద ఉంది. దశమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అంటే ఈ ఈ ఈ రెండో ఫేజ్ అయిన ఏళ్ళనాటి శని ప్రభావం సమయంలో మీనరాశి వారికి సహజంగా ఏంటంటే ఏ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తీసుకునే ఆహార విషయాలు కొన్ని శారీరక వ్యాయామం చేయాలి. బద్ధకంగా ఉంటాం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మటుకు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ కళత్వం యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్ విషయాల్లోనూ అంటే తొందరపడి మాట్లాడేయటం, దానివల్ల ఇబ్బంది రాకుండా కమ్యూనికేషన్ విషయంలోనూ మీ కనిష్ట సోదరులతోనూ అనవసర వాగ్విదాలకు వెళ్ళకుండా, వాళ్ళతో సంబంధాల విషయం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే గనుక సంబంధాలు చాలా బలపడతాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా, వాళ్ళతో కూడా మీరు ఆఫీసుల్లో గానీ, వేరే చోట గానీ, మీ పై బాసులతో గానీ వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. సప్తమ భావం మీద గూడా దృష్టి ఉండటం వలన, సప్తమ భావం అంటే వివాహ సంబంధమైన విషయాలు గాని, బయట విదేశాలకు వెళ్ళటం, వ్యాపార సంబంధమైన విషయాలు. ఈ విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైన ఘర్షణలకి వెళ్ళకుండా మన మైండు మార్పు రావడం గత కర్మ మంచిగా ఉండి, ఆ రాశ్యాధిపతులు, భావాధిపతులు సరిగ్గా ఉంటే గనుక అనుకూలమైన ఫలితాలే ఇస్తారు వ్యక్తిగత జాతకంలో. ఒకవేళ లేకపోయినా గూడా ఈ చిన్నపాటి సమస్యలను ఎదుర్కొనటానికి మనం మొదటి నుంచి కూడా వాటిని ధర్మ ప్రకారంగా నడుచుకుంటే గనక ఆ భావ సంబంధమైన విషయాలు గూడా అనుకూలతలు తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పదవ భావం ఉంది. పదవ భావం వృత్తి సంబంధమైన విషయాలు. శని కర్మకారకుడు కూడా. వృత్తి సంబంధమైన విషయాల్లో మీకు ఉద్యోగం లేని కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనిలో చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ దాన్ని తట్టుకునే శక్తికి మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకొని బద్ధకించకుండా, పోస్ట్‌పోన్ చేయకుండా పని చేయాలి. అలాగే ఎక్కువ శ్రమ పడితే గాని ఫలితం రాకపోవచ్చు. అంత మాత్రాన మనం నిరాశ పడక్కర్లేదు. దీన్ని చేసిన ఫలితం మనకి ఫ్యూచర్‌కి భవిష్యత్తులో మనకి అనుకూలత రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందనమాట. కాబట్టి ఈ రెండో దశలో ఈ ఏలినాటి శనిలో మీరేంటంటే మీకు ఒకవేళ మీ జన్మ జాతకంలో శని శత్రు నక్షత్రాల్లో పొరపాటున ఉన్నా కూడా జన్మజాతకం అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే స్వనక్షత్రాల్లో ఉన్న, స్వక్షేత్రాల్లో ఉన్న, ఉచ్చ రాశిలో ఉన్న ప్రభావాలు చాలా తగ్గే అవకాశాలున్నాయి. అలాగే ఎవరికైనా శని దశ నడుస్తున్నా గూడా, అంతర్దశ నడుస్తున్నా వాళ్ళు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయాలు ఈయన ఏలినాటి శని జరిగే సమయంలో ఎక్కువగా ఏమవుతుందంటే విదేశాలకెళ్ళటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీకు లాభం అతి కష్టానికి తగ్గ లాభం ఉంటే మీ మిత్రులు గాని, వీళ్ళందరూ కూడా ఒక్కోసారి మీకు వాళ్ళ నెట్వర్క్ సమస్యలు గాని, వాళ్ళు కొంచెం మీకు ఇచ్చే అనుకున్న దానికి లాభం మీరు ఒక దాంట్లో మనం చాలా చేసాం. ఈ లాభం వస్తుంది పెట్టుబడి పెడదాం అనుకున్నప్పుడు మీకేమవుతుందంటే కొంచెం బాగా ఒక 25% కష్టపడే చోట వచ్చే చోట 50% కష్టపడాలి. అంటే కొంచెం ఎక్కువ కష్టపడితే గాని కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంతకంటే ఇంకేముండదు. మనం కొంచెం కష్టపడాలి. అలాగే విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. 12 భావాధిపతి రాశిలో ఏమైనా మీకు ప్రయత్నం చేస్తే ఉద్యోగ సంబంధమైన విదేశాలకి ఛాన్స్ రావచ్చు. పాజిటివ్‌గా చూసినప్పుడు. అలాంటొచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి చక్కగా విదేశాలకు వెళ్ళండి. అక్కడ కూడా మీరు వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి దూరంగా, దూర ప్రదేశాల్లో ట్రాన్స్‌ఫర్స్ అయ్యే అవకాశాలు ఉద్యోగపరంగా ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ మీన రాశి వారు ఒక 53 రోజుల పాటు మటుకు శని, రాహులు కలిసున్నారు. పూర్వభాద్ర నక్షత్రంలో రాశ్యాధిపతి నక్షత్రంలోని. కాబట్టి ఈ సమయంలో మటుకు
వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా మనసు ఊహల్లో తేలిపోకుండా అనవసరమైన ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈ ఇలా ఉంటుంది సరేనండి ఎలాగా అంటే గనక, మనం ప్రతిరోజు గూడా ధర్మకార్యాలు ధర్మంగా పాలిస్తూ, మనం ఎటువంటి ఇది లేకుండా మన కర్మను ఆచరించి, ప్రతిరోజు గూడా శని సంబంధమైన స్తోత్ర పారాయణ జేసుకోవటం, శనిగ్రహ జపం చేయించుకోవటం చేస్తుంటే, అలా దుర్గాదేవి ఆరాధన చేయడం, గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలొస్తాయి. ముఖ్యంగా ఏంటంటే, ఈ శని గోచారం సంబంధించిన ఏలినాటి శని సంబంధించిన విషయం నేను ప్రత్యేక వీడియో చేయడం జరిగింది. దాంట్లో మీకు అంతా డీటెయిల్‌గా ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి, ఏ స్తోత్ర పారాయణ చేస్తే ఎంత మంచి ఫలితాలొస్తాయి, ఏ మంత్రం జపించాలి అనే విషయాలు నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది కాబట్టి, ఆ లింక్‌ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి కూడా ఒకసారి చూసి దానికి సంబంధించిన పరిహారాలు తప్పకుండా పాటించండి. మీకు అనుకూలతలే జరుగుతాయి. సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా సుందరాకాండ 48వ సర్గని చక్కగా పారాయణ చేయండి. శివాలయంలో సంవత్సరం మొదటి నుంచి కూడా చక్కగా శివాభిషేకం చేసుకోండి. శనివారం నాడు శని విగ్రహం దగ్గర దీపారాధన చేసుకొని నువ్వుల నూనెని దానం ఇవ్వండి శివాలయంలో దీపారాధనకి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు దానం ఇచ్చేటప్పుడు నల్లటి వంకాయలు గాని, నువ్వులు గాని, నల్లటి వస్త్రాలు గాని, శనగలు ఇలాంటివన్నీ గూడా మనం కుదిరినప్పుడు దానం చేయడం. ముఖ్యంగా ఏంటంటే సర్వీస్ బాగా చేయాలి ఎవరికైనా సరే. ఎవరికైనా ఇంట్లో వృద్ధులకి సహాయం చేయడం, అనాథాశ్రమాలకి అన్నదానం చేసుకోవడం, ఇలాంటి చేయాలి. ఆహార విషయంలో కూడా చక్కగా ఏదో పడితే అది కాకుండా కొంచెం మంచి ఆహారం తీసుకోవడం చేయటం వల్ల చాలా మటుకు మీకు ఈ తట్టుకునే శక్తి వచ్చి చాలా ధైర్యంగా మంచిగా వెళ్ళగలుగుతారు. అలాగే కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ నడిచేటప్పుడు పెద్దవాళ్ళు గాని, ఇలాంటి ఎముకలు కొంచెం జాగ్రత్తగా పాటించండి. ఈ పరిహారాలు పాటిస్తే గనక మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం వలన తప్పకుండా కూడా ఈ మీనరాశిలో సంచరించిన 2.5 సంవత్సరాలు అంటే మళ్ళీ 30 ఏళ్ళ దాకా కూడా ఆయన మన జోలికి రాడు కాబట్టి, ఈ 30 ఏళ్ల నుంచి మనం బాగుండాలి. రాబోయే 30 ఇయర్స్ కూడా మనం అనుకూల ఫలితాలు రావాలంటే గనక, ఇప్పుడు మనం చేసే కర్మల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, న్యాయంగా, ధర్మంగా మన కర్తవ్యాల్ని మనం చేసినంత వరకు దైవస్మరణ, దైవ బలం పెంచుకుంటూ పోతే గనక, మీరు తప్పకుండా మీకు అన్ని రంగాల్లోను విజయావకాశాలు లభిస్తాయి. లభించాలని కూడా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం లభించాలని కూడా కోరుతూ, మరొక ఆసక్తికరమైన విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మే 18 దాకా కూడా వీలైనంత వరకు ఎటువంటి ప్రయాణాలు లాంటివి గానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం గానీ, అవి చేయకుండా ఉంటేనే మంచిది. మరొక ఆసక్తికరమైన విషయం మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలకి, మీ వ్యక్తిగత జాతకాలకి సంపాదించవలసిన ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఉంది. దాన్ని చేసి మీ వ్యక్తిగత జ్యోతిష్య సంబంధమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, విశ్వస్య కళ్యాణమస్తు, శుభం భూయాత్.